ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎంత పెద్దవాడైనా సరే డబ్బులు వసూలు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే వాళ్ళు 100% జైలు పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏ పార్టీ వాడైనా సరే డబుల్ బెడ్రూమే కానీ ఏవైనా సరే యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. బ్లాంకెట్లో ఎలక్షన్ జరిగాయి. అందరూ ఊహించకుండా ఏదో జరిగిపోతుంది, ఈ ప్రభుత్వానికి చెడుగొస్తున్న ఆలోచన చేశారు. ఇలా కని విని ఎరగని రీతిలో 53,600 మెజార్టీతో గెలిచారంటే ఇలా ప్రజలు ఏకపక్షంగా కేసీఆర్ పక్షాన ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన ఉన్నారని దీంతో నిర్ణయించింది. మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ అట్లే జరిగింది. ఇప్పుడు కూడా నారాయణఖేడ్ ఎలక్షన్ ఆ విధంగా జరిగింది. రేపు వరంగల్ జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్ కానీ ఖమ్మం జరిగే మున్సిపల్ ఎలక్షన్ కూడా ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వేరే పార్టీకి మనగడ ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్దగా డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఏకపక్ష నిర్ణయం కేసీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకం మీద ఓటేసి ఆయన చేస్తున్నటువంటి డెవలప్మెంట్ మీద ఓటేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.